guys, welcome back to my channel Kirti Diary. So ee roju video lo ma babai video mudlu ippichukuntaki veltunnaru. So first time మేము అందరం ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నాం. నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇప్పుడు టైం వచ్చి 5:30 అలా అవుతుంది. 3 కి లేచాం మేము అందరం. చెప్పు హాయ్ చెప్పు. హాయ్. ఎక్కడికి వెళ్తున్నావు? గుడికి వెళ్తున్నాం. సో లెట్స్ కంటిన్యూ ది వ్లాగ్. చికెన్ లేదు. ఈ 1 మంత్ పాపం బెడ్ చికెన్ ఎక్కడ తిన్నాడు. ఇంకా మేము 5:30కి అలా గుడికి స్టార్ట్ అయిపోయాం. బీబీఎస్ఆర్ షాప్ గుడికి వెళ్ళాము. గుడికి వెళ్ళే ముందు ఇంట్లో పూజ చేసి వెళ్ళామన్నమాట. ఆ వీడియో తీయడం మర్చిపోయాను. ఇవన్నీ మేము ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తాం అనమాట. ఇవన్నీ చూడడం కూడా ఫస్ట్ టైమే. ఎందుకంటే మా బాబాయ్ మావయ్య ఇద్దరు ఒకేసారి వేసుకున్నారు. అదే ఫస్ట్ టైం వేసుకున్నారనమాట. నాకు తెలిసినంత చెప్తున్నాను. ఇదంతా మాకు ఒక మెమరీ కింద ఉంటుందో తర్వాత చూసుకున్నానికి అని చెప్పి వీడియో క్యాప్చర్ చేశాను. ప్లీజ్ బేర్ మై వాయిస్, ఎందుకంటే నాకు కొంచెం ఫీవరిష్గా ఉంది. సో కోల్డ్ అండ్ కఫ్ ఉంది. వాయిస్ మొత్తం చేంజ్ అయిందనమాట. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి. साधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते शस्त्राणि क्रियन्ते अहर्निशं मया गणाधिपा आयुर्देहि यशोदेहि श्रियं सौख्यकं देहि च मम ఇంకా ఫస్ట్ స్టార్ట్ అయిన తర్వాత హారతి ఇచ్చిన తర్వాత ఇందాక చూసినవన్నీ జరిగినాయి. అక్కడ వెనకాల కనిపిస్తున్నారు మొత్తం మా వచ్చారు, మా ఫ్యామిలీ అంతా వచ్చాము. ఎందుకంటే ఇదంతా మాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. టెంపుల్లో ఉన్నంతసేపు చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంది, మైండ్ కూడా. అండ్ ఈ వీడియోస్ అన్నీ తీసి అంటే ఇదంతా జరిగి ఒక 2 వీక్స్ అలా అవుతుంది, ఒక 1.5 వీక్ అలా అవుతుంది. ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి టైం కుదరలేదన్నమాట. సో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడైతే ఇడుములన్నీ స్టార్ట్ అవ్వక ముందు ఈ హారతి అంతా అయిపోయిన తర్వాత అయ్యప్ప స్వామి పాటలు పాడారనమాట. అందరు స్వాములు కొన్ని భజన పాటలన్నీ పాడిన తర్వాత ఇప్పుడు యాక్చువల్ మెయిన్ థింగ్ అనమాట. ఆ ఇడుముల్లో ఏమేమి వేస్తారో మొత్తం క్లియర్గా చెప్తాను, నాకు తెలిసినంతలో, నేను చూసినంతలో. ఫస్ట్ అయితే అందరు స్వాముల దగ్గర కొబ్బరికాయ ఉంటుంది అనమాట. కొన్ని కొబ్బరికాయలు పసుపు రాసి బొట్టు పెట్టి ఉంటుంది. ఒక కొబ్బరికాయలో మాత్రం హోల్ పెట్టి అందులో నెయ్యి వేయాలి. ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ ఉన్న వాళ్ళందరూ అందులో నెయ్యి వేయాలి. కొబ్బరికాయ ఫిల్ అయినంత వరకు నెయ్యి వేయాలి. ఒక 3 టైమ్స్ వేసుకుంటే వెళ్ళాలి, ఒక్కొక్కరు 3 టైమ్స్ వేయాలి. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అదే చేస్తున్నారు. ఫస్ట్ అయితే తాతయ్య వాళ్ళందరూ మావయ్యకి వేసారు, తర్వాత బాబాయ్కి కూడా వేస్తున్నారు. ఇదైతే స్కిప్ చేయకుండా చూడండి. మధ్యలో మా దత్తమ్మగాడు ఉంటాడు, ఎంత క్యూట్గా ఉంటాడో, మీకు చాలా బాగా నచ్చుద్ది. ఇక్కడ అందరూ ఒక్కొక్కళ్ళు నెయ్యి వేస్తున్నారనమాట అందరు స్వాముల దగ్గరికి వెళ్ళి. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇక్కడ మా కుష్వి గారు కూడా చేసేసింది. అక్కడ స్వెటర్లో ఉన్నది నేనే. ఆ ఫుల్ చలి ఉంది ఆ రోజు. మార్నింగ్ ఫుల్ షివర్ అయిపోతున్నా అని చెప్పి స్వెటర్ వేసుకుని వెళ్ళాను. ఇందాక చూసిన క్లిప్లో నేను మా మావయ్యకి వేసాను అనమాట కొబ్బరికాయలో నెయ్యి. కాకపోతే వెనకాల నుంచి తీసినప్పుడు మా మావయ్య ఫేస్ పడలేదు. అలానే చాలా వీడియోస్కి అయింది, చాలా ట్రై చేశాను. మా మావయ్య అనమాట ఇక్కడ ఉన్న వాళ్ళు. అక్కడ అందరు స్వాములకి వేసిన టైం పడుతుందని చెప్పి లోపల గుడికి వెళ్ళాము, శివాలయం లోపలికి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఆ పాలాభిషేకం అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం. అండ్ బయటకు వచ్చేసరికి శశిగడ్ వేస్తున్నాడు అనమాట. శశి ఇక్కడ కూడా డాడీ దగ్గర. మావయ్య స్వామి
ఇక్కడితో కొబ్బరికాయలో నెయ్యి వేయడం అన్నీ అయిపోయింది. తర్వాత స్టెప్ వచ్చి అందరు స్వాముల దగ్గర బియ్యం వేయాలన్నమాట. ఈ బియ్యాన్నే తర్వాత ఇడుముల్లో వేస్తారనమాట కొబ్బరికాయ అన్నిటితో పాటు. దీన్నే స్వాములందరూ శబరిమలకి తీసుకువెళ్తారు. ఇక్కడ నేను ఖుష్వితో వేస్తున్నాను. వాళ్ళిద్దరు ఏం చెప్తే అది చేశారు. ఖుష్వి శశు చాలా పద్ధతిగా ఉన్నారనమాట. అదే పద్ధతిగా అన్నీ చేశారనమాట. కాకపోతే వీళ్ళిద్దరూ నాన్ వెజ్ తినకుండా ఉండటం చాలా గ్రేట్. ఎందుకంటే మా ఇద్దరు తమ్ముడు చెల్లికి నాన్ వెజ్ లేనిదే ముద్ద కూడా దిగదు. అలాంటి వాళ్ళు 1.5 month నాన్ వెజ్ తినకుండా ఉన్నారంటే మేము కార్తీక మాసం స్టార్ట్ అవ్వకముందు బాబాయ్ మాల వేసుకున్నారనమాట. మీరు మా పిన్నికి సర్ప్రైజ్ ఇచ్చిన వ్లాగ్ చూస్తే అందులో కూడా వాళ్ళు తినలేదు. తర్వాత ఇంటికి వచ్చిన రోజు మేము ఏదో ఆర్డర్ పెట్టుకుంటే మా డాడీ ఏదో తెస్తే స్మెల్ కూడా చూడకుండా వెళ్ళిపోయాడు వాడు. చాలా లైక్ అంత ఏజ్కి అంత లైక్ ఏమంటారు డెడికేషన్ లాగా పెట్టుకున్నాడు. మా అందరికీ చాలా షాకింగ్గా అనిపించింది అప్పుడు. అంటే మా ఇంట్లో మేము కార్తీక మాసం స్టార్ట్ అయిన తర్వాత తినలేదు. కాకపోతే బాబాయ్ కార్తీక మాసం ముందే మాల వేసుకున్నారు. అన్ని రోజులు కూడా స్మెల్ కూడా చూడలేదు శశుగాడు అయితే. ఖుష్వి కూడా అంతే. ఇక్కడ మా దత్తమ్మ నిద్రపోతున్నాడు అనమాట ఇవన్నీ స్టార్ట్ అయినప్పుడు. ఇది మొత్తం బియ్యం అన్నీ వేసిన తర్వాత ఇందాక చెప్పా కదా కొబ్బరికాయలో నెయ్యి వేస్తారని చెప్పి. ఆ హోల్ అయితే ఎక్కడ పెడతారో ఆ హోల్ని క్లోజ్ చేస్తారనమాట. క్లోజ్ చేసి పైన అంతా అతికిస్తారు బయటకు లీక్ అవ్వకుండా. దాన్ని ఒక సంచిలో వేస్తారు. స్వామి అయ్యప్పో స్వామి స్వామి మారే అప్పుడు చేస్తే నిండు మనసుతో క్షమించమప్ప కాపాడప్ప కరుణించప్ప. రాము ఇది ఇక్కడ మా దత్తమ్మ గారు కూడా బియ్యం వేసేసారు. ఇందాక చెప్పాను కదా ఆ కింద ఇస్తరాకు మీద బియ్యం వేయాలి. ఇప్పుడైతే కొబ్బరికాయ అదంతా అయిపోయిన తర్వాత ఇందాక చెప్పాను కదా కొన్ని కొబ్బరికాయలు ఉంటాయని చెప్పి ఆ కొబ్బరికాయలు ఇడుముల్లో వేస్తారు. తర్వాత ఏదైతే నెయ్యి వేసిన కొబ్బరికాయ ఉందో దాన్ని సపరేట్గా ఒక క్లాత్ బ్యాగ్లో పెట్టి దాన్ని మళ్ళీ ఇడుముల్లో వేస్తారు. అది సపరేట్గా కడతారనమాట. ఇందాక జరిగిందంతా ఇడుములు అనమాట. దానికి తులసిమాల కడతారు. అదంతా అయిన తర్వాత స్వాములకి పెడతారనమాట. ఇలా అయిన తర్వాత గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. తర్వాత గుడి నుంచి బయటకు వెళ్ళినప్పుడు వెనకాల తిరిగి వెళ్తారనమాట. అంటే నార్మల్గా వెళ్ళకుండా బ్యాక్ సైడ్ తిరిగి వెళ్తారు. తిరిగి వెళ్ళి కొబ్బరికాయ కొడతారనమాట. అదే జరుగుతుంది ఇక్కడ.
ఇక శివాలయం దగ్గర నుంచి మౌలం తల్లి గుడికి వెళ్ళారు, తర్వాత వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళారు. ఇంకా శబరిమల యాత్ర అయితే స్టార్ట్ అయిపోయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్.